జనసేన పార్టీ నేత బొల్లిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్ జనసేన పార్టీలో కలకలం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలిని విమర్శిస్తూ తన ఆవేదన వెళ్ళగక్కుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు. దశాబ్ద సమయాన్ని అంటే 10 ఏళ్ల కాలాన్ని ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడలేదు అంటూ ఆయన ట్వీట్ చేశారు. సంపాదనను కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం శ్రమించినా గుర్తింపు లేదు అంటూ ఆయన వ్యాఖ్యలు చేశారు ట్విట్టర్లో. అలా విమర్శిస్తూనే మన ప్రభుత్వం వస్తుంది, అందరికీ న్యాయం చేస్తుంది, ఇప్పుడు కావాల్సింది సంయమనం, చేయాల్సింది యుద్ధం అంటూ కూడా మాట్లాడారు. ఇది విపరీతంగా వైరల్ అయింది. 10 ఏళ్ల కాలాన్ని, సమయాన్ని, డబ్బును వెచ్చించాను, కనీసం టికెట్ ఇవ్వలేదు, పిలిచి మాట్లాడలేదు, పార్టీలో గుర్తింపు లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడడంతో విపరీతంగా ఆ ట్వీట్ వైరల్ అవ్వడంతో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరో ట్వీట్ చేశారు ఆయన. సోషల్ మీడియాలో నేను ఆవేదన చెందుతున్నట్లు వార్త సర్క్యులేట్ అవ్వడం చూసి ఈ పోస్ట్ పెడుతున్నా. సర్క్యులేట్ అవ్వడం కాదు, ఆయన సొంత ట్విట్టర్లోనే మొదటి ట్వీట్ అయితే ఉంది, ఇప్పటికీ ఉంది. పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను ఏమీ ఆశించలేదు, సిద్ధాంతాల కోసం పోరాడే నాయకులకు నా చేతనైనంత సాయం చేయడమే తనకు ఇష్టం అంటూ కూడా మరో ట్వీట్ చేశారు. నేనేం పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించడం లేదు అంటూ ట్వీట్ చేశారు. కానీ తొలి ట్వీట్లో మాత్రం నేరుగానే దశాబ్ద కాలాన్ని, సమయాన్ని, డబ్బుని అన్నీ పెట్టాను, వెచ్చించాను, కనీసం గుర్తింపు లేదు, టికెట్ ఇవ్వలేదు, పిలిచి మాట్లాడలేదు అంటూ బొలిశెట్టి సత్యనారాయణ నేరుగా ట్వీట్ చేయడం బట్టి ఆయన లోలోన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది. కానీ వివరణ ఇస్తూ పవన్ కళ్యాణ్ నుంచి ఏమీ ఆశించలేదంటూ మాట్లాడారు. ఏ మనిషి అయినా, ఏ పార్టీలో పనిచేసినా గుర్తింపు కోసమో టికెట్ల కోసమో ఏదో ఒకదానికి ఆశిస్తారే కానీ ఏది ఆశించకుండా చేయడానికి వీళ్ళంతా, ఏ నాయకుడైనా, ఏ పార్టీ నాయకుడైనా వాళ్ళంతా ఏమీ ఆశించకుండా చేయడానికి వీళ్ళేం ఋషులు కాదు, సన్యాసులు కూడా కాదు.